ప్రభా అయా దినదినము ఎదిగే కృపను మాకు దయచేసి అయా నిన్న నేడు రేపు ఏకరీతికున్న నా తండ్రివి తండ్రి నిన్ను చూసే జీవితము అయా నీ వైపు కన్నులు చూసే కన్నులను ప్రభా నీ అందు ప్రభా తలంపులను తలంచే హృదయం మాకందరికీ దయచేయమని ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరము తండ్రి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు మరొక్కసారి ఇవ్వమని యేసే పరిశుద్ధ నామంలో అతి దీనులమై వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడికి దేవుడు పెట్టారా ఆయన మనతో ఉండి నడిపిస్తున్నందుకు ఒక్కసారి దేవుని అందరూ స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది దేవుడు పెట్టారా ఆయన నామము మహిమ కలిగిన నామము మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారాలను బట్టి దేవుడి 15 రోజులు ఇంత త్వరగా ఈ సిలువ ధ్యానాలు దేవుడు పెట్టారా ఆయన 40 రోజుల సిలువ ధ్యానాలలో ఒక భాగముగా దేవుడు మనల్ని నడిపించి ఉన్నారు. ఇంకా మిగిలినటువంటి కాలములు కూడా ఆయన మనందరితో వాక్యము ద్వారా మాట్లాడి బహుగా ఆయన రూపంలో వర్ధిల్లింప చేయనుగాక. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, మన ప్రభు. ఆయన నామాన్ని మనము ఎంత వర్ణించినా తక్కువే, ఎంత వివరించినా తక్కువే. ప్రియ సంగమ, దేవుని యొక్క కృపలో సంఘంలో ఉన్నటువంటి 44 కుటుంబాలను బట్టి దేవుడి సన్నిధికి ప్రతి దినము కూడా చేరి వస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీకు ఇంకా శ్రద్ధగా వినాలని, ప్రతి పదము కూడా అర్థం చేసుకోవాలని, ప్రతి భావాన్ని కూడా గుండెల్లో ఉంచుకోవాలని దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించి గ్రహించి ఆ ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మీరు ఉన్నతమైనటువంటి సాక్షులుగా దేవుడు మిమ్మల్ని ఒక ముంగుర్తులుగా ఉంచునుగాక. ఎంత గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. నిజానికి పిఎంవి సామ్యూల్, అమ్మ దయచేసి వినండి, అందరు చెప్పండి. పిఎంవి సామ్యూల్ అనండి. దీని కోసము మీరు ఎప్పుడైనా విన్నారా? పిఎంవి సామ్యూల్ లేకపోతే పిఎం సామ్యూల్, ఇద్దరి కోసం మీరు కొట్టిన గూగుల్లో వాళ్ళిద్దరు స్టోరీలు కూడా వస్తాయి. అయితే వీరు కేరళలో 1920వ సంవత్సరంలో వీరేమో జన్మించటం, వీరి పరిచర్య 17వ ఏట దేవునికి అప్పగించుకున్నాడు. ఎవరో? పిఎంవి సామ్యూల్ గారు. తెలుగులో సమూయేలు, ఇంగ్లీష్లో సామ్యూల్ అంటారు. ఈ పిఎంవి సామ్యూల్ గారు దేవుని పెట్టారా గొప్ప సేవా పరిచర్య. దేవుడు పిలిచాడు. ఇప్పుడైతే స్కూటీలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, కారులు ఉన్నాయి, గుర్రాలు కూడా ఉన్నాయి. జాన్ వెస్లీ అనేటువంటి దైవ సేవకుడు దేవుడు పెట్టారా 16వ శతాబ్దంలో గుర్రాల మీద కూడా పరిచర్య చేశాడు. హల్లెలూయా. రోజుకి 2000 మందికి సువార్త చెప్పేవాడు. దేని మీద? గుర్రం మీద వెళ్ళి. అంటే కనిపించే ప్రతి ఒక్కరికి గ్రామాలకి గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడు. అయితే ఈ రోజుల్లో ఎన్నో వాహనాలు వచ్చాయి, ఎన్నో అద్భుతమైనటువంటి విలాసవంతమైన పరిచర్య చేయడానికి సౌకర్యాలు వచ్చాయి. కానీ ఈ పిఎంఏ సామ్యూల్ గారు చేసే పరిచర్యలో ఈ కేరళలో పుట్టాడు ఇతను. చాలా దేశాలు కూడా ప్రభువుని ప్రకటించే ధన్యతను పొందుకున్నాడు. అయితే ఇతను ప్రారంభంలో గొప్ప భారాన్ని కలిగి శ్రమలు అనుభవించి దేవుని యొక్క సేవలో గొప్ప నిజాయితీ పరుడుగా అనేక ఆత్మలను సంపాదించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి సంగమా, ఇతను దేవుడు పిలిచినప్పుడు ఎక్కడా సొనగలేదు, గొనగలేదు. దేవుడు ఎలా నడిపిస్తే పరిచర్య జరగాలని వెళ్ళాడు దేవుడు పిల్లలు. అయితే ఇతనికి వివాహం జరిగింది. ఇతను లేక పుట్టాడు ఒక కుమారుడు. బిడ్డకు ఆహారము ఆ రోజుల్లో ఆ చిన్న బిడ్డకి ఆహారం ఏంటి? తల్లి పాలు ఇవ్వాలి. తల్లి పాలు ఆ చంటి బిడ్డడికి ఇవ్వాలంటే తల్లి ఏం తీసుకోవాలి? ఆహారము సమృద్ధిగా తీసుకోవాలి. వీళ్ళకేమో సంఘం లేదు, పరిచర్య లేదు. కానీ దేవుడు అయితే పిలిచాడు. దేవుడు నమ్మదగిన వాడు. పరిచర్యని బట్టి వెళ్తూ ఉండగా, ఏంటి ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు అనేక ప్రాంతాలు తీసుకెళ్తున్నావు, ఆకలి ఒకవైపు. పరిచర్య మాత్రము చేస్తూ ఉండగా కట్టుబట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ కట్టుబట్లు అతను ఎలాగంటే, బట్టలేమో ఒడ్డు మీద ఆరుతుండేవి, ఒక నదిలోనో ఒక చెరువులోనో ఇంతవరకు మునిగి ఉండేవాడు. బట్టలు ఆరిన తర్వాత
జాగ్రత్తగా ఒడ్డు మీద ఎవరు లేనప్పుడు మధ్యాహ్న కాల సమయంలో వేసుకొని ఊర్లోకి వెళ్ళేవాడటండి. సభలు కూడా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. చూడండి, బట్టలు ఒకే చేత, ఒడ్డు మీదేమో ఆ బట్టలు ఉతికిని బయట ఉండేవి, నీటిలోనేమో తన శరీరాన్ని కప్పుకుని ఉండేవాడంట. తర్వాత దేవుడు పెట్టిన ఆహారం కావాలి ప్రార్థన చేస్తుండగా చేపలు, కాకులు కానీ గెద్దలు కానీ ఉంటాయి కదా, అవి కొనుక్కొని వచ్చి దాని నోట, అది ఏ కారణం చేతనో ఈయన ఉపవాస ప్రార్థన అలా చెట్ల కింద కూర్చొని ఉంటే ఆయన ముందేమో ఆ చేపలు పడేసి వెళ్ళిపోతుండేవంట. హల్లెలూయా. అంటే ఆ చేపను కాల్చుకొని ఆ విధంగా తిని కొంతకాలము పరిచర్యను చేస్తుండేవారు. ఇలా ఇతను చాలా సంఘాలు కట్టాడు. ఎంతమంది దేవుని యొక్క బిడలుగా బాప్తిస్మిచ్చి గొప్ప రక్షకుడిని పరిచయం చేస్తూ తన శ్రమలు, బాధలు అవన్నీ కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క రాజ్యము విస్తరించాలని, ఆయన యొక్క దేవుని ఉద్దేశం నెరవేరాలని అనేక ప్రాంతాలకు వెళ్తుండేవాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇలా వెళ్తూ ఉంటుండగా దేవుని సేవ నిమిత్తము శత్రువులు కూడా పిలుస్తారు కదా, ఏంట్రా ఇతను ఎక్కడో కేరళ వాడు, ఏంటి ఇక్కడ పరిచయం ప్రారంభించడం ఏంటి, కొత్త కొత్త ప్రాంతాలు రావడం ఏంటి, దేవుణ్ణి చూపించడం ఏంటి, ఇతన్ని రాత్రే చంపేయాలి, ఈ రోజే ఇతన్ని లేపేయాలి. అయితే మనము ఆ చెట్టు చాటును దాక్కుని ఉందాం పద, ఇదే దారిలో ఎప్పుడు ప్రార్థనకు వెళ్తాడో వస్తూ ఉంటాడు. ఇతన్ని ఈ రోజు మనము ఏదేమైనా సరే, మన వాళ్ళందరూ మారిపోతున్నారు, మన గుంపులో ఉన్న వారందరూ తరిగిపోతున్నారు, మన పేటలో ఉన్న వారందరూ అటువైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలా అయినా సరే ఈ సామ్యులు కేరళ నుంచి వచ్చాడు, ఇతనికి దిక్కు లేదు, ఏమీ లేదు, ఇతన్ని చంపేద్దాం ఈ రోజని కొంతమంది వ్యక్తులు కత్తులు పట్టుకొని చెట్టు చాటును దాక్కుని ఉన్నారు దేవుడు. ఇలా ఉండగా ఈయన ప్రార్థన చేసినప్పుడు సాయంత్రం అయిపోతుండేది, కొంత సమయం, చాలా సమయం అయిపోతుండేది. అంతగా ప్రార్థన గతకాలంలో మన పెద్దలు చేస్తుండేవారండి. సభలు సోదరం చెల్లించండి. హల్లెలూయా. ఈ రోజు ఎన్ని గదులో మనకి నిజంగా ఈ యొక్క కింతలవాని పేట, ఏ ఇల్లు చూసినా ఈ యువతల ఒక రోడ్డు, అవతల ఒక రోడ్డు, అంటే ఎన్ని దగ్గర దగ్గర ఒక 12 గదులు, 10 గదులు, 8 గదులు, 6 గదులు. దేవుడి సంగమా, దేవునికి మనం గడపాలంటే ఏదో ఒక గదిలో తలుపులు వేసుకొని అద్భుతంగా దేవుణ్ణి మనం ఆయన సమయాన్ని మనము, ఆయన ఏం మాట్లాడుతాడో ఆయన సన్నిధిలో గడపవచ్చు. కానీ పాత దినాల్లో వీరేమో ఒక తుప్పలు ఉంటాయండి, ఒక డొంకలు ఉంటాయండి, ఆ తుప్పల్లోకి కూడా ఈ గాజువాక ఒక సేవకులు, ఆయన దేవుడు పెట్టారు కేత అప్పారావు అంటారు, ఆయన కేత పీటర్గా మారారు. గంటాడులో ఆయన పరిచయం చేస్తున్నారు, ఎవరికి మీకు తెలిసి ఉండవచ్చు. ఆయన కూడా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ పక్కన ఆయన ఫ్రెండ్ ఉన్నారు, ఇక్కడ ఏలీము చర్చ్ అనే ఉంది కదా, ఇక్కడ ఎవరు ధనంజనాయుడు గారు, ఈయన మంచి దోస్తులు అనమాట. అయితే ఈ ధనంజనాయుడు కోసం మనకు తెలియదు, కానీ ఇతను మాత్రం ఈ కేత అప్పారావు గారు కూడా ఈ డొంకల్లోకి వెళ్ళిపోతే ఎవరో కనిపించకుండా లోపలికి వెళ్ళి దాక్కుని అక్కడ మోకాలు వేసి, అసలు డొంకలు అంటే ఎలా ఉంటాయండి, గుచ్చుకుంటే లేదు అసలు, ఆ పొదలు, ఆ తుప్పలు, అవన్నీ ఎండిపోయిన పొలలు, అయినా సరే 3 గంటలు అందరూ ఉండేవారట, కన్నీరు కార్చేవారు, సంఘాల కొరకు ప్రార్థించేవారు, భారంతో వచ్చేవారు. అయితే ఈ పిఎస్ సామ్యూల్ గారు, ఈయన కూడా గొప్ప పరిచర్య, తోటల్లోకి వెళ్ళిపోవడము, ఊరి చివరికి వెళ్ళిపోవడము, ఎక్కడో బహిర్భూమిలోకి వెళ్ళి అక్కడ దేవుడితో గడిపి వస్తుండగా చెట్టు చాటున కత్తులతో ఉన్నటువంటి శత్రువులు చూస్తూ ఉన్నారు. అదిగో వచ్చేస్తున్నారు సామ్యూలు, సిద్ధపడండి కత్తులు తీయండి అనేసరికి సామ్యూల్ గారి వెనకట తగదగ మెరిసిపోతున్నటువంటి దేవదూతల సమూహము, విస్తారమైన సమూహంతో ఈయన వస్తుంటే, మనకు తెలియకుండా సామ్యూల్ గారు ఇంత పెద్ద బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నాడా, ఇంత పెద్ద గుంపు ఇతనికి ఉన్నదా అంటే, మనకంటే ముందే ఇతను స్కెచ్ చేసినట్టున్నాడు, ఇతను ముందుగానే ప్లాన్ వేసినట్టున్నాడు, ఈ రోజు వర్కౌట్ అవ్వదు, వెళ్ళిపోదాం పదా అని అనుకుని వారంతా భయపడి వెళ్ళిపోయారండి. హల్లెలూయా. అంటే వారికి తెలీదు, వారు ఒక సైన్యం అనుకుంటున్నారు, లేకపోతే ఏదో కులమో మతమో వారి యొక్క జాతితో వారి కుటుంబం అనుకుంటున్నారు. కానీ సామ్యూల్ గారికి కూడా తెలియదు ఆయన వెనక దేవదూతల సమూహం ఉన్నదని. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు చీకటి స్థలాల్లో వెళ్ళినప్పుడు కూడా కొన్ని మెలుపురుగులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక వెలుగుగా కూడా ఆయనకు మార్గాన్ని చూపించేవాడు. ఇలా ఆయన కోసం మీకు చదవండి, అందుకే చెప్పాను ఆయన పేరు. ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు. నిన్నటి దినము మన అంశం ఏంటి, నిన్నటి దినమే ఈరోజు 2 పార్ట్ 2 అనమాట.
ఏ మనుష్యునికి ఇద్దరు యజమానులు ఉండరు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఇక్కడ ఓబద్య అనేటువంటివి ఒక దైవజనుడు కనిపిస్తూ ఉన్నాడు, ఒక సేవకుడు కనిపిస్తున్నాడు. ఓబద్య అనండి అందరూ. ఓబద్య ఇక్కడ ఒక ఓబద్య ఉన్నాడు. ఓబద్య మీద ఒక పుస్తకం కూడా ఉంది, ప్రవక్త. అతను చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త. అయితే ఇతను ప్రవక్త కాదు. ఈ మొదటి రోజులు 18వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఓబద్య ఇతను ప్రవక్త కాదు. దేవుని పెట్టారు ఒక గృహ నిర్వాహకుడు. ఆమేన్. ఎవరి దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్నాడంటే రాజు అయినటువంటి ఆహాబు దగ్గర గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. చూడండి, ప్రతి పదము కూడా అమ్మగారు వాళ్ళు అడుగుతారు. ఏ పదం అడిగారు కదా, సేయులు ఎలాగడిగారో ఇలా ప్రతిదీ కూడా అడుగుతారు. ఆహాబు దగ్గర గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ గృహ నిర్వాహకుడు ఓబద్య అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవాను ఆరాధించువాడు. చప్పట్లు సోదరులు చెల్లించండి. హల్లెలూయా. ఓబద్య అనే పేరుకి అర్థము దేవుణ్ణి ఆరాధించువాడు లేక యెహోవాను ఆరాధించువాడు. ఈయన ఎంత నిజంగా గృహ నిర్వాహకుడు. నిన్నటి దినము ఏమని విన్నామమ్మా, అక్కడ లోకాసు వార్త 16వ అధ్యాయంలో కూడా ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అతను ఏం చేశాడు? 100 తూములు 100 మనుగులు ఏం చేశాడు? గోధుమలు 50 అని 80 అని తగ్గించి దొంగ లెక్కలు చెప్పే గృహ నిర్వాహకుడు. ఇక్కడ ఇతరులని గృహ నిర్వాహకుడు అంటే లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి చెడ్డ గృహ నిర్వాహకుడు కాదు. ఇతను మాత్రము ప్రాణం పెట్టే గృహ నిర్వాహకుడు. ఆమేన్. ఈరోజు ఇతను ఆహాబు ఎటువంటి వాడు? దేవుని బిడ్డలారా, ఈ 17వ అధ్యాయంలో ఎవరో తండ్రి తెలియదు, తల్లి ఎవరో తెలియదు, సడన్ గా ఎంటర్ అయ్యాడండి. సడన్ గా ప్రత్యక్షం ఇచ్చాడు. తిష్బీయుడైనటువంటి ఏలియా అంట. ఇతను ప్రత్యక్షమయ్యి ఆహాబుకి అంటున్నాడు, ఆహాబు, నీవు నీ భార్య యెజబెలు మీ యొక్క పరిపాలన బాగులేదు. మీ వలన దేశము ఏమైపోతుందంటే అప్పటికి వర్షాలు రావట్లేదు, పంట పొలాలు పండట్లేదు, సస్యమైనటువంటి అవకాశాలు ఉండట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ వలన యెహోవా దేవునికి మహిమకరంగా ఉండవలసినటువంటి ఆహాబు యెజబెలు ఈ దంపతులు రాజు రాణి మీరేం చేస్తున్నారమ్మా? 450 బయల దేవతలకు 450 లోకంలో ఉన్నటువంటి వాటిల్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు అటువంటివి దేవుని సేవకుడైనటువంటి ఏలియా సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నీకు తెలియదు, దేవుడు నీకు అవసరమైనప్పుడు నేను మంచి మార్గంలో నడిపించడానికి ప్రత్యక్షమవుతాడు. నీకు క్షేమాభివృద్ధి నడిపించడానికి, సర్వసత్యంలో తీసుకువెళ్ళడానికి, పాపము నుంచి, శాపము నుంచి, చీకటి నుంచి, రకరకాల అంధకారం నుంచి విడిపించే ఆయన వాక్కు, ఆయన దూత, ఆయన దాసుడు, ఆయన సంఘము, ఆయన సహవాసము అంతకంతకు నిన్ను కాపాడి రక్షించి విడిపించును గాక. ఆమేన్. ఇక్కడ ఏలియా గారు ఆ మాట చెప్పి, ఆహాబు నీ బ్రతికే కాలంలో ఇదిగో ఇక్కడ అంటాడు కదా 17వ అధ్యాయంలో. చదవండి దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయము 2వ వచనం నుంచి. పిమ్మట 1వ వచనంలోనే అంటాడండి, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ ప్రకటించేసి పారిపోయాడండి. ఎవరు రాయితను? రాజు కోటలోకి వచ్చాడు. సడన్ గా వచ్చి తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు, ఎప్పుడు ఈ ముఖం చూడలేదు, ఏంటి ఈ కమ్మలు కప్పుకొని వచ్చాడు, ఈ గెటప్ ఏంటి, ఎవరు అసలు ఇతను? ఇంత ధైర్యం ఉండాలి. అసలు రాజుగారు లోపలికి వెళ్ళాలంటే గేట్ దగ్గర ఎవరు ఉంటారండి? కోట చూస్తే అంత పెద్ద గేట్లు. మరి అటువంటిది ఇశ్రాయేలుని పరిపాలించే ఆ రాజులు, చరిత్రాత్మకమైనటువంటి రాజుల యొక్క ద్వారాలు ఎలా ఉంటాయి దేవుని పెట్టారా? ఆ ప్రాకారాలు ఎలా ఉంటాయి అసలు? అయితే ఎప్పటికీ విజయనగరము, ఈ బొబ్బిలి, చెక్కు చెదరినటువంటి గొప్ప ఆ యొక్క ప్రాకారాలు చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రాకారాలు కూడా చాలా గంభీరమైనటువంటిది. అక్కడ ఎంతో మంది సైన్యం ఉంటారు, ఎంతో సమూహం ఉంటుంది, శతాధిపతి ఉంటాడు. అవన్నీ కూడా లెక్క చేయకుండా దేవుడి శక్తి ద్వారా రాజు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. రోజు ఎంత భీకరమైన ఆత్మ నీలో ఉందో తెలుసా?
నువ్వు ఎంత గొప్పవాడివో తెలుసా, నీవు ఎంత ధైర్యశాలివో తెలుసా. దేవుడు నీ లోపట ఆశీనుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు పెట్టారా, దేనికి నువ్వు భయపడద్దు, దేనికి నువ్వు జడియవద్దు, దేనికి నువ్వు కంగారు పడవద్దు. ఈరోజు నువ్వు అసలైన యజమానుడికే నువ్వు గృహ నిర్వాహకుడిగా ఉన్నావు, అసలైనటువంటి యజమానుడికే నువ్వు దాసుడిగా ఉన్నావు. ఇక్కడ యాహాబుకి గృహ నిర్వాహకుడిగా ఉండి ఇలా ఏలియా గారు ప్రకటన చేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి వదువులేదు. రే ఎవరతున్నావు, ఎక్కడ ఎక్కడండి, అసలు ఏంటి చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. వర్షం పడకూడదు, మంచు పడకూడదు అంటే ఎలా ఉంటుంది ఇబ్బందికరమైన పరిస్థితి. మొత్తం ఇక్కడ గేదెలు, పశువులు, గుర్రాలు, ఏనుగులు, ఆ ఒంటెలు అన్నిట్లు కూడా ఏం కావాలి, ఏం కావాలి. ఇప్పుడంటే మోటార్లు ఉన్నాయి, చాలా మంచి టెక్నాలజీ ఉంది. ఆ రోజుల్లో దేని మీద ఆధారపడేవారు, బావులు, చెరువులు, నదులు ఇవన్నీ కూడా ఎండిపోతున్నాయి. వర్షం లేదు, మంచు లేదు. అక్కడ చూడండి, అప్పుడు చెరువు వైపు ఎంత బాగా బయలుదేరుతున్నారు. మొదటి రోజులు 18వ అధ్యాయము 6వ వచనం చదవండి. కాబట్టి కాబట్టి వారు దేశమంతటా దేశమంతటా సంచరింపవలెనని సంచరింపవలెనని చెరియొక పాలు తీసుకొని చెరియొక పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకును ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. దేవుని బిడ్డలారా చూసారా, ఇక్కడ మొదటి రోజు 18వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చదవండి. చాలా గంభీరమైన మాట. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ, నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను, కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఓబద్యాకు ఆజ్ఞయించెను. చప్పట్లు కూడా ఒకసారి సోదరులు చెల్లించండి. ఇతను ఎలాంటి రాజు చూడండి. దేవుని బిడ్డలారా, రాజు గారు ఎక్కడైనా గడ్డి కోసం వెళ్తారండి. అమ్మ వాక్యం వెళ్తున్నారా, కూర్చున్నారా? ఒకసారి అందరు చేతులు పైకి ఎత్తండి, సోదరులు చెప్పండి హల్లెలూయా. రాజు గారు ఎక్కడైనా గడ్డి కోసం వెళ్తారా? మీరు ఎప్పుడైనా చరిత్రలో ఎక్కడైనా విన్నారా? రాజు గారు ఆజ్ఞాపిస్తే పనివారు వెళ్తారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, నదులు, చెరువులు, బావులు నీరు ఉందా లేదా అని వెతకడానికి వెళ్తున్నాడు. దేనికి? కంచరగాడిదలకు, గుర్రాలకు, అక్కడ ఉన్న పశువులకు ఏమి లేదని, గడ్డి లేదని, నీరు కావాలని. దేవుని పెట్టారా, చెరువు వైపు ఓబద్యా నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్నావు కాబట్టి మంచి గృహ నిర్వాహకుడు, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి నువ్వు ఒకవైపు వెళ్ళు, నేను ఒకవైపు వెళ్తాను. అదే దేశంలో ఎంతమంది రక్షణ లేక, దేశంలో ఎంతమంది నశించిపోతుండగా, దేశంలో ఎంతమంది లోకంలో పడిపోతూ ఉండగా, దేశంలో మనుషుల కొరకు ఆలోచించకుండా ఇతను దేనికోసం ఆలోచిస్తున్నాడమ్మా? పశువుల కోసమో, గాడిదల కోసమో, గుర్రాల కోసమో ఆలోచిస్తున్నటువంటి ఘోరమైన పరిస్థితి. ప్రియదేవి బిడ్డలారా, నేటి దినాల్లో కూడా క్రైస్తవులు చంపేసుకుంటే ఇవి పట్టించుకోవట్లే. దేవుని యొక్క సంఘాలను, దేవుని యొక్క బిడ్డలను లోకము దాని ఆశ గతించిపోతూ ఉంది. దేవుని చిత్తం నెరవేర్చే మనము నిరంతరము నిలుచుదుముగాక. ఇతను జంతువుల కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఓబద్యా ఇతను దేనికోసం ఆలోచిస్తున్నాడు తెలుసా? అతని దగ్గరే పనిచేసి అతని దగ్గరే గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. ఎవరమ్మా? ఓబద్యా. ఎవరి దగ్గర? ఆహాబు రాజు దగ్గర. ఇతనుండి ఏమేమి ఘనకార్యం చేశాడో ఒకసారి చూడండి. అక్కడ దేవుని బిడ్డలారా, యెజబెలు యెహోవా 4వ వచనం 13వ వచనం. మొదటి రాజులు 18:13 వచనం చదవండి. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించితిని. చప్పట్లు స్తోత్రం చెల్లించండి అమ్మా. హల్లెలూయా. నీరే లేని రోజులు,
ఆహారమే లేని రోజులు, వర్షం పడట్లేదు, కరువు దినాలు. అక్కడ మన మొదట కనిపిస్తుంది. క్షామము అంటే ఏంటి అర్థము? కరువు. ఫిమైన్ అనే మాట. కరువు దినాలు దేవుని పెట్టారు. ఏలియా ప్రకటించి వెళ్ళిపోయాడు. ఆహాబు ఏం చేస్తున్నాడు? ప్రవక్తల్ని 50 మందిని ఒక గుహలోను, మరొక 50 మందిని మరొక గుహలోను. దేవుడి సంగమా, ఈరోజు పాస్టమ్మ గారు నాకు వచ్చినప్పుడు ఈ యొక్క 44 కుటుంబాలు భోజనాలు పెడుతూ ఉన్నాయి. అయితే మా వాక్యం అంటున్నారా? చూడండి, ఇక్కడ ఆహాబు దగ్గర ఉన్న ఆహారం తీసుకొచ్చి సీక్రెట్గా గుహలో రోజు ఒక వ్యక్తికి క్యారెస్ తీసుకెళ్తే సులువు అయిపోతుంది. కానీ ఎంతమంది తీసుకెళ్తారు? రోజుల్లో 100 మందికి. మధ్యాహ్నం తీసుకెళ్ళాలి, ఉదయం తీసుకెళ్ళాలి, సాయంత్రం తీసుకెళ్ళాలి. ఒకడే మరలా. అది కూడా గుహలో దాచాడట. గుహలో లైట్లు ఉంటాయా? గుహలో చేపలు కానీ, బొంతలు కానీ, పరుపులు కానీ, కుర్చీలు అవేమి ఉంటాయా? గుహ అంటే ఏంటి అర్థము? గుహ మీరు అడ్డాప్సేల కొండ దగ్గర మీరు వినే ఉంటారు. మన రామ్ గారు తెలుస్తుంది. దేవుని పెట్టారా, అక్కడ పాత రోజుల్లో పిక్నిక్ వెళ్ళేటప్పుడు ఆ లోపల కూడా అక్కడ దారి కాశీలో తెరవబడుతుంది. ఆ గుహలో నుంచి వెళ్తే కాశీలో అక్కడ తేలుతారు. అక్కడ దానికి ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ చెరలాగా వేసేసారు. గజాలతో ఎవరు వెళ్లకుండా అక్కడేమో సీల్ చేశారు. కానీ గతంలో అందులోకి వెళ్ళేటప్పుడు చాలామంది చనిపోయినట్లుగా, సమాధి అయిపోయినట్లుగా, అస్థిపంజరాలు ఉన్నట్లుగా, ఇవన్నీ మనకి ఎన్నో గుహలో జరిగేటువంటి పరిస్థితులు. గుహ అనేటువంటిది దేనికి వాడబడ్డదంటే పాపానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. ప్రభు ఏమంటాడు? ఇది నా తండ్రి ప్రార్థనా మందిరము, దీన్ని మీరు దొంగల గుహగా చేశారని. ఏం చేశాడమ్మా? కొరడా జులిపించాడు. అయితే ఉపధ్య ఎంతలో దాచాడు? ఈ యొక్క ప్రవక్తల్ని గుహలో దాచాడు. 50 మందిని ఒక గుహలోను, మరొక గుహలో మరొక 50 మందిని, 100 మందికి రోజు. ఎంత ఆత్మబలమో చూడండి. ఎక్కడ కూడా విసగలేదు, సనగలేదు. ఏమీ అదే చెప్తున్నాడు ఎదురైనప్పుడు. ఇదేంటయ్యా, నేను గడ్డి కోసం వచ్చాను, నా యజమానుడు రాజు గారు పంపించారు, ఆయన ఒకవైపు వెళ్ళాడు, నేను ఒకవైపు వచ్చాము. వెళ్ళేసరికి నువ్వు మాకు ఎదురొచ్చావు. సంవత్సరం అయిపోతుంది దగ్గర, నువ్వు చెప్పినట్టుగా వర్షం పడట్లేదు, మంచు పడట్లేదు, దైవజనుడా అంటుంటే ఆ ఎలియా గారు అంటారు, నీ వెళ్ళి నేను ఇక్కడ ఉన్నానని నేను చెప్పాను అంటారు. ఇదేంటయ్యా, నేను బాల్యం నుండి యెహోవా కట్టడలు అనుసరించిన వాడును. ఆమేన్. అతను బట్టి నీవు వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇతను ఎటువంటి గృహ నిర్వాహకుడమ్మా? మంచి గృహ. ప్రవక్తలకు ప్రాణం పెట్టే గృహ నిర్వాహకుడు, ప్రవక్తలకు భోజనం పెట్టే గృహ నిర్వాహకుడు, ప్రవక్తకు 3 పూట్ల కూడా అసలు మన వల్ల ఎవరి వల్ల కూడా 100 మందికి ఒకటే సప్లై చేయాలంటే ఎంత కష్టం అండి. అది ఎంత కష్టం. ఈ ఎన్ని రోజులు చేసాడు అక్కడ లెక్కలేదు. కానీ మరలా అది కూడా ఎవరు చూసినా సరే ఒకటి పరిస్థితి ఏమవుతుంది? రాజుగారికి తెలియకుండా నేనేమో బయలుదేవతలకి, నేనేమో మేము మా ఊళ్ళో ఉంటే నువ్వేంట్రా దేవుని సేవకులు నువ్వేమో వేరేగా పోషిస్తున్నావా? ఎవరెక్కడ? వీళ్ళు తీసుకెళ్ళి తల శిరస్నానం చెయ్యండి అంటారా లేదా? ఒకవైపు భయము, ఒకవైపు అవతల ప్రవక్తల ప్రాణము ఇతని చేతిలోనే ఉంది. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలియపరుస్తున్నాడు ఎప్పటికప్పుడు. సేవకులారా మీరు ఇక్కడే ఉండండి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, నన్ను చంపివేసినా పర్వాలేదు, నేను మాత్రము ఒకరికే యజమానుడికి, ఆ యజమానుడైన నా ప్రభు అయిన యెహోవాకే నేను దాసుడిగా ఉంటును. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి మనము గృహ నిర్వాహకులుగా ఉంటూ ఉన్నాం? ఎంతమంది యజమానులకు దేవుని బిడ్డలారా ఉంటే ఒకరినేమో ధృవీకరించాలంట, ఒకరికేమో జేజేలు చెప్పాలి. ఇద్దరికి జేజేలు చెప్తామంటే అవ్వదు. ఈరోజు మన దేవుడైనటువంటి మహిమ కలిగిన ప్రభువు, ఆయనే మన యజమానుడు, ఆయనకి మంచి గృహ నిర్వాహకులుగా మన జీవితాంతము ప్రభు ఉపాధ్య యెహోవాని ఆరాధించేవారు, అటు ఆరాధించే బిడ్డలుగా ఈ తరములో ఈ 15వ శిలువ దినాలుగా ప్రభు మనల్ని బలపరిచి నడిపించి వర్ధిల్లింపచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. మనం చూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, ఆశ్చర్యకరుడైన యెహోవా, యేసుక్రీస్తు మా ప్రభువా, ప్రియ పరిశుద్ధాత్ముడా, అద్వితీయ దేవా,
మీ నామములో మీరిచ్చే 16వ అధ్యాయం లూకా సువార్తలో తప్పుడు చెడ్డ గృహ నిర్వాహకుడు దేవా మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఇదిగో నాయన మంచి గృహ నిర్వాహకుడు 100 మంది ప్రవక్తలకు తన ప్రాణము దేవా ఎంత గొప్ప త్యాగము, ఎంత గొప్ప కృషి, ఎంత శ్రమ అయ్యా ఈరోజు ఆ జీవితాల్లో ఇదిగో నాయన పరిచర్యను వృద్ధి తేలేకపోతూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలైనా ఒక్క పిల్ల సంఘమే ఉంది నాయన. ఇంతకాలము పెద్దలుగా ఉన్నాము, ఇన్ని 44 కుటుంబాలు ఉన్నాయి. దీనికి కనీసం ఒక 20 బ్రాంచీలు కూడా తయారు చేయలేకపోయాము. కనీసం ఒక తండ్రి 10 బ్రాంచీలైనా కట్టలేకపోయాము. ఇంకా అనేకుల్ని శిష్యులుగా బయటికి పంపించలేకపోతూ ఉన్నాము, అనేకుల్ని స్వార్థకులుగా చేయలేకపోతూ ఉన్నాము. ఎక్కడ ఉన్నవారు అక్కడగా మేము ఉండకుండా ప్రభా ఓబద్య అనేవాడు 100 మందిని ప్రభా కాపాడాడు, 100 గ్రామాలను కాపాడినట్లే అయ్యా ఆ తరములో మేము ఉన్న వారి దగ్గర ఒక్క దగ్గరే ఉండకూడదు, అనేక మందిని పోషించాలి, అనేకులు రక్షించాలి, అనేకులు మండించాలి, అనేకులు పంపించాలి. మీరు సెలవిచ్చినట్లుగా ఇదిగో నా తండ్రి నా దేవ సువార్తను మీరు ప్రకటించకపోతే వెళ్ళే వారిని పంపించండి అని సెలవిస్తూ ఉన్నావు ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ కుటుంబాలన్నీ నా ప్రభా ఇంకా పురుకొల్పబడి అనేకులు నాయన మంచి గృహ నిర్వాహకులుగా మీరు వరిదిల్లంప చేయమని ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు వెంకటరెడ్డి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి గారు అప్పారావు గారిని ప్రేమించి అద్భుతమైనటువంటి కుటుంబాన్ని, కుమారులను, కోడళ్లను, మనవలు, మనవరాలను, అల్లుళ్లను, కుమార్తెలు మీరు దయచేసిన ఈ అద్భుతమైన కుటుంబాన్ని బట్టి శాఖోపు శాఖలుగా దేవా ఒక వృక్షములో నుంచి మీరు నాయన దేవదేసినటువంటి కొమ్మలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. కుమారుడు మీరు ప్రేమించి ఇచ్చిన ఇవ్వ నా తండ్రి నాయన మీకే స్తోత్రాలు. పైకి తెల్లమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బలమైన కార్యాలు ఇవ్వ నా తండ్రి నాయన రాముని బట్టి, కుమార్తె లక్ష్మిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అభిషేకించండి. అవసరమైనటువంటి అయ్యా ఏమైతే బిడ్డలకు పొదువులు ఉన్నాయో, కొరతలు ఉన్నాయో యేసు రక్తం మీరు ప్రోక్షిస్తూ ప్రభు చూపించండి. ప్రతి శాపదోషములు యేసు నామములో లయపరుస్తున్నాను నాయన. యేసు రక్తం మీరు ప్రోక్షిస్తూ ఇంకా వీరిలో నుంచి గొప్ప నాయన ఫలములు, గొప్ప నాయన నా దేవ అయ్యా ఇదిగో నా తండ్రి నాయన మహోన్నతమైనటువంటి దేవ నా తండ్రి అభివృద్ధిని ఇచ్చే బహుమానమును, స్వాస్యములు నామములో ప్రకటిస్తున్నాను ప్రభా. ఇదే స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి అఖిల్ బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన, అనూషను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. బహు కార్యాలు మీ జీవితంలో జరిగించండి. చేరువచ్చిన సంఘాన్ని ఉపాధ్యాయ వలె, మంచి గృహ నిర్వాహకుల వలె మా జీవితాల్లో నడిపించమని, సంఘాన్ని, మా దేశాన్ని, నాయకుల, అధికారులను ఓ ప్రభా భయంకరమైనటువంటి యుద్ధములు ఇదిగో నా తండ్రి నాయన జరుగుతున్నటువంటి ఇరాన్, ఇదిగో నా ప్రభా నాయన అమెరికా, అనేకమైనటువంటి నా తండ్రి ప్రాంతాల్లో రకరకాల నష్టాలతో ఇదిగో నా తండ్రి అయ్యా 6 గంటల్లోనే అయ్యా తుత్తునీరు చేశారు యెరూషలేములో ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి. ఇంకా నా ప్రభా మేము కూడా నా తండ్రి అయ్యా దాచుకున్న వారిగా ఉండకుండా ఎప్పటి శోధన, ఎప్పటి శ్రమ, ఎప్పటి నాయన బలహీనతలు అప్పుడే అవన్నీ యేసు నామములో లయపరుచుదుము గాక. వాటిని పిల్లలు పెట్టినట్లుగా నాయన, వాటిని గుడ్లు పెట్టినట్లుగా, వాటిని ప్రభు నా తండ్రి పట్లు పెట్టినట్లుగా రకరకాల సంవత్సరాల అవకాశాలు ఇవ్వకుండా రాత్రి నాయన మంచి ఉపద్యావలే యెహోవా మా దేవా మా ప్రభువా యేసు నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఈ ఉపదేశానికి అప్పగించుకున్న వారిగా ముందుకు నడిపించమని క్రీస్తు నామంలో వేడుకలు పొంది నామ తండ్రి.